దారాపహర్తాచ, ఇతరుల యొక్క భార్యల్ని దొంగిలించేవాడు రావణాసురుని లాంటి వాడు. దుర్యోధనుడు బలాత్కారం చేయడానికి పోయాడు, వాడు టెర్రరిస్టే. షడైతే ఆతతాయినః, ఈ 6 మందిని తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఆతతాయిలు అని చెప్పారు. మరి ఇన్ని పాపాలు చేసినటువంటి రావణాసురుడు, ఇన్ని పాపాలు చేసినటువంటి దుర్యోధనుడు ఎప్పుడైనా ఒకరోజు సాయంత్రం 6 గంటలకు కూర్చొని ఓపెన్ చేసి ఇది బాధ కలుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా అండి? ఒక్కనాడు కూడా అనుకోలేదు. అంటే పాపాత్ముడికి ఎప్పుడు పాపం గురించి చింత లేదు. పుణ్యాత్ముడే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు, నేను ఆ దానం చేయాలి, ఈ ధర్మం చేయాలి, అక్కడ గుడి కట్టాలి, ఇక్కడ యజ్ఞం చేయించాలి, అక్కడ కథ చెప్పించాలి, ఇక్కడ మంచి మాటలు చెప్పించాలి. ఈ తపనంతా ఎవరిది అనుకున్నారు? ఇది పూర్వజన్మ పుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇది ఆలోచిస్తారు, వేరే వాళ్ళు ఆలోచించారు, గుర్తుపెట్టుకోండి. మరి అట్లాంటి పాపాన్ని ఈ లోకం నుంచి పారద్రోలి ధర్మాన్ని స్థాపించేటందుకు వాల్మీకి మహర్షి రాముడు అనేటటువంటి ఒక గొప్ప పాత్రను మన ముందు పెట్టి రాముని యొక్క జీవితం ఎట్లా ఉందో, రాముని యొక్క కుటుంబం ఎలా ఉందో వాటన్నిటినీ మనకు చెప్పి దాని ప్రకారంగా నీవు జీవించమని చెప్పి ఈ రామాయణ కావ్యాన్ని 24,000 శ్లోకాలలో ఉత్తరకాండతో కలిపితే 7 కాండలు కలిపితే 24,000 శ్లోకాలు అవుతాయి. కానీ ఉత్తరకాండ కొన్ని అవసరం లేనటువంటి వివాదాస్పద అంశాలు అందులో ఉన్నాయని, అది రామాయణానికి అనుబంధం కాదని, ఉత్తరకాండలో సీతమ్మ వారిని అడవికి పంపేటటువంటి అంశం ఉంది కాబట్టి మన ఇళ్లలో కూడా రామాయణంతో పాటు 6 కాండలతో పాటు ఉత్తరకాండను విడిగా పెడతారు, దాన్ని కలిపి పెట్టారు. ప్రవచనం చేసేవాళ్ళు కూడా కేవలం రాముడు పుట్టినప్పటి నుంచి బాలకాండ మొదలుకొని యుద్ధకాండ వరకు, పట్టాభిషేకం వరకు మాత్రమే చెప్పి ముగిస్తారు. ఇది రూల్. మరి ఇట్లాంటి రామ కథ మొత్తం 30 కల్పాలు ఉన్నాయి మనకు. కల్పాలంటే యుగాలు ఎట్లా ఉన్నాయో అట్లాంటి యుగాలన్నీ కొన్ని కలిపితే కల్పాలు అవుతాయి. మీరు ఎప్పుడైనా సంకల్పం చెప్తుంటారు చూడండి. శ్రీశైలస్తే వాయువ్య ప్రదేశే అన్నీ చెప్పిన తర్వాత దాంట్లో వైవస్వత మన్వంతరే అంటాడు. ఆ ఒక వైవస్వత మను ఉండేటటువంటి ఒక కల్పం ఉంది. అట్లాంటి కల్పాలు మొత్తం 30 కల్పాలు ఉన్నాయి. ఇప్పుడు ఏడవదైనటువంటి వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో వచ్చినటువంటి త్రేతాయుగంలో ఇగో ఇలాంటి వ్యాసపీఠాన్ని అలంకరించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. అట్లానే 24వ మహాయుగంలో త్రేతాయుగంలో రామావతారం జరిగింది. అప్పుడు అధికారిక స్థానం వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వాడు వాల్మీకి మహర్షి. 28వ వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వాడు వేదాలను విభజించినటువంటి కృష్ణ ద్వైపాయనుడు అనేటటువంటి వ్యాస మహర్షి. 29వ మహాయుగంలో అశ్వత్థామ ఈ సప్త చిరంజీవులో ఒక ఆయనగా ఉన్నాడు కాబట్టి ఆయన అప్పుడు వ్యాసపీఠం మీద కూర్చుంటాడట. ఇంకా అది పూర్తి కాలే. రాముని కథ కేవలం రామాయణంలో మాత్రమే లేదు. విష్ణు ధర్మోత్తర పురాణంలో మార్కండేయుడు వజ్రుడు అనేటటువంటి రాజుకు చెప్పినటువంటి కథగా ఉంది. అట్లానే అనేక పురాణాల్లో, పద్మపురాణంలో, మిగతా అనేక పురాణాల్లో రామాయణం ఉంది. మహాభారతంలో కూడా రామాయణం ఉంది. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు ఒకటే బాధపడిపోతుంటాడు. ఆయన దగ్గరికి మార్కండేయుడు మొదలైన ఋషులంతా వస్తారు. ఏమయ్యా ఎందుకు బాధపడుతున్నావు? మమ్మల్ని అనవసరంగా 13 సంవత్సరాలు అరణ్యానికి పంపించారు కదా అంటే ఆ మహర్షి అన్నాడు, అనవసరమా? మొన్న నువ్వు మయసభ అయిపోయిన తర్వాత మీ ఇంటికి మీరు దుర్యోధన దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పని గుర్తులేదా నీకు? ఎందుకు వెళ్ళావు? నీవు పత్తాలాడి అడవికి వచ్చావు. కానీ ఏ తప్పు చేయకుండా ఒక మహానుభావుడు అరణ్యవాసానికి 14 సంవత్సరాలు పోయాడు. ఇగో ఆయన చరిత్ర చెప్తాను విను అని మహాభారతంలో ధర్మరాజుకు రామాయణం చెప్పడం ఉంది. అట్లానే ఈ రామాయణ కథ అంటే మీ అందరికీ ఊరికే టూకీగా గుర్తుండడానికి చెప్తున్నా, ఎప్పుడు జరిగింది అనేది ఒకటి అనుమానం ఉంటుంది. కొంతమంది కోట్లు లక్షలు చాలా లెక్కలు వేశారు. ఆ లెక్కలకు చాలా గణితాలు ఉన్నాయి. వాటన్నిటిలో మళ్ళీ కోట్లు అనగానే మళ్ళీ మనం అడిగే వాళ్ళు ఉంటారు,
ఆ సైంటిస్టులు ఈ సైంటిస్టులు అట్లా జరిగింది అన్ని సంవత్సరాలు ఎక్కడ అంటుంటారు వాళ్ళు. అందరూ స్థూలంగా పరిశోధన చేసి సైన్సు ఆధ్యాత్మికవేత్తలు పరిశోధకులు నిర్ణయం చేసి రామాయణ కాలం ఎప్పటిది అంటే ఇప్పటికీ 8,000 సంవత్సరాల క్రితం రాముడు ఉన్నాడు. అంటే కృష్ణుని కన్నా 3,000 సంవత్సరాల పూర్వం వాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 8,000 ఏళ్ల క్రితం చరిత్ర ఇవాళ మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పాలంటేనట మొత్తం బ్రహ్మగారు ఏం చేశారట, శతకోటి శ్లోకాత్మకమైనటువంటి రామాయణాన్ని ఇచ్చిండట. ఫస్ట్ 100,000 శ్లోకాలు ఉన్నాయట. అందులో ఆ 100,000 శ్లోకాలను 3 లోకాలకు చేసినట. అంటే మొత్తం అతల సుతల రసాతల తలాతల మహాతల పాతాలని కిందికి, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక స్వర్గలోక అని 7 లోకాలు పైకి. ఇవి అన్నీ భూమికి కింద పైన ఉన్నటువంటి 14 లోకాలని చెప్తారు. 14 భువన భాండాలు. దీంట్లో ముఖ్యమైనటువంటి 3 లోకాలు, కింద ఉండే పాతాళం, ఈ భూలోకం, ఆ స్వర్గం. ఈ ముల్లోక వాసులకు పంచిపెట్టినట 3 భాగాలను. ఆ ఎన్ని శ్లోకాలు వచ్చినాయట, 33,33,33,333 శ్లోకాలు ముగ్గురికి పంచినట. 3 లోకాలకు పంచితే ఎన్ని మిగిలినాయట, 32 అక్షరాలు మిగిలినాయట. ఆ 32 అక్షరాలతోటి అనుష్టుపు శ్లోకం తయారైంది. రామాయణం మొత్తం అనుష్టుపు ఛందస్సులో రాయబడింది. అదేందో మనం చెప్దాం. దాన్ని మళ్ళీ 32 3 భాగాలు చేసినట. ముగ్గురు 10 అక్షరాలు పంచుకున్నారట 3 లోకాలకు. 2 అక్షరాలు మిగిలినాయట. ఆ 2 ఏంటో తెలుసా, రామ. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు మీరు. ఆ రాముడు ఈ భూమి మీద ఉన్నాడు. ఇన్ని శ్లోకాలు పంచిన తర్వాత మిగిలినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు ఈ దేశంలో ధర్మస్థాపన కోసం, ఈ దేశానికి సంస్కృతి ఇవ్వడం కోసం, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి కుటుంబ వ్యవస్థను ఇవ్వడం కోసం, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి రాజధర్మాలను ఇవ్వడం కోసం, ప్రపంచంలో ఒక మానవీయమైనటువంటి సంస్కృతిని స్థాపించడం కోసం, ఏ ఉపనిషత్తులు వేదాలు ఋషులు ద్రష్టలు ఘోషించారో అలాంటి సంస్కృతిని ఈ దేశానికి ఇవ్వడం కోసం శ్రీరామచంద్రుడు అవతారంగా పైనుంచి కిందికి దిగి వచ్చాడట. అవతారం అంటే అర్థం ఏంటంటే అవతూ తరణే అవతారం అంటే పైనున్నటువంటి వాడు కిందికి రావడం అవతారం. శ్రీరామచంద్రుడు వైకుంఠం నుంచి మానవ రూపంలో ఈ భూమిపైకి వచ్చి ధర్మస్వరూపుడై ధర్మాన్ని కోదండంగా ధరించి ఈ భూమిపైన నడిచి ధర్మాన్ని ఈ ప్రజలకు బోధించేటటువంటి ప్రయత్నం శ్రీరాముడు చేశాడు. దాని పేరు అవతారం. ఇంకొక మాట ఉంది, ఉద్దారం. ఉద్దారం అంటే పైకి వెళ్ళడం, అవతారం అంటే కిందికి రావడం. ఉద్దారం ఎవరు? నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.